ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పెనియేలు ప్రార్థనలో మన విశ్వాసమును బలపరిచి ప్రతి భయమును దేవుని సన్నిధిలో ఉంచుదాం. యాకోబు పెనియేలులో దేవుని ఆశ్రయించినప్పుడు అతని భయము ఆశీర్వాదకరముగా మారినట్లే మన జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన, ప్రతి సందేహము, ప్రతి భయమును ప్రభు పాదాల యొద్ద ఉంచుదాం. మన బలమును కాదు, సజీవుడైన దేవుని శక్తిని నమ్మి ధైర్యంగా మనము ముందుకు సాగునట్లు దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని మీరు కాపాడి ఈ రాత్రి సమయంలో మరలా మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈరోజు మా మాటల్లో, ఆలోచనలో, క్రియల్లో మీకు ఇష్టము కానిది ఏదైనా మేము చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. తెలిసి చేసిన పాపములైనా, తెలియక చేసిన తప్పులైనా మీ కృపచేత క్షమించి యేసుక్రీస్తు ప్రభువు చిందించిన అమూల్య రక్తము చేత మా మనస్సాక్షిని శుద్ధి చేయండి. మా హృదయములను పరిశోధించి మీ చిత్తానికి విరుద్ధంగా ఉన్న ప్రతి స్వభావమును, గర్వమును, కోపమును, అసూయను, అపవిత్రమైన ఆలోచనలు తొలగించండి. మీకు ఇష్టమైన పరిశుద్ధమైన జీవితం జీవించుటకు మమ్మల్ని మార్చండి. ప్రభువా, ప్రతిరోజు మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించే కృపను, మీ వాక్యానికి లోబడే మనసును, మీ చిత్తాన్ని నెరవేర్చే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. పరిస్థితులను చూడకుండా మిమ్మల్నే చూస్తూ జీవించినట్టు దృఢమైన విశ్వాసమును మాకు అనుగ్రహించండి. ప్రభువా, మా హృదయంలో దాగి ఉన్న ప్రతి భయమును, ప్రతి ఆందోళనను, ప్రతి సందేహమును తొలగించి మీ సమాధానంతో మమ్మల్ని నింపండి. పరీక్షలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పటికీ వెనుకకు తగ్గకుండా విశ్వాసంలో స్థిరముగా నిలిచి ఉండినట్టు బలమును మాకు దయచేయండి. మీ వాగ్దానములను గట్టిగా పట్టుకొని అవి నెరవేరే వరకు ఓర్పుతో ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించండి. మనుషులను కాదు, పరిస్థితులను కాదు, మిమ్మల్ని మాత్రమే సంపూర్ణంగా నమ్మే హృదయాన్ని మాకు దయచేయండి. ప్రభువా, ప్రతి నిర్ణయంలో భయపడకుండా మీ చిత్తమును అనుసరించి ధైర్యముగా ముందుకు నడిచే ఆత్మను మాకు అనుగ్రహించండి. శత్రువు కలిగించు నిరుత్సాహమును, అపనమ్మకమును, భయమును యేసుక్రీస్తు నామములో జయించినట్టు విశ్వాసమును మాకు దయచేయండి. మా కుటుంబ సభ్యులందరిలోనూ దృఢమైన విశ్వాసాన్ని స్థాపించి వారు కూడా సంపూర్ణంగా మీ యందు విశ్వాసం ఉంచినట్లు కృప చూపండి. మమ్మల్ని చూచేవారు మీ మహిమను గ్రహించినట్లు మమ్మల్ని నడిపించండి. ఈ పెనియేలు ప్రార్థన ద్వారా నా భయములను విశ్వాసముగా, నా బలహీనతలను ధైర్యముగా మార్చండి. తండ్రి, మా విశ్వాసమును బలపరచండి. ప్రతి భయంపై విజయమును అనుగ్రహించండి. మీ వాగ్దానములను నమ్మి ధైర్యంతో ముందుకు సాగినట్టు కృపను మాకు దయచేయండి. ఈ రాత్రి అంతా మీ దూతలను మా చుట్టూ కావలి ఉంచి మమ్మల్ని కాపాడమని, ప్రశాంతమైన నిద్రను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.